సొంత చెల్లిని అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసి మార్కెటింగ్ కి యూజ్ చేయడం అనేది కరెక్టా? కిందింత పైన ఇంత బట్టలు కట్టుకుని ఆ సాంగ్లు ఆ బీట్లు ఇది ఇది బ్లస్ట్ కనపడేలాగా కొంచెం డిజైన్ గా చేసి ఇవన్నీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ నుండి సంపాదించిన సంపాదన శవాల మీద ఏరుకున్నట్టే. అఘోరి గారు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు, అవునా? శ్రీవర్షిని ఎంతసేపు అఘోరి 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 అఘోరిలో ఏముంది? ఒక ట్రాన్స్జెండర్ కుటుంబకులు నరికి చేస్తే మళ్ళీ దాని గురించి పట్టించుకోదా? ఇప్పుడు ఈ అఘోరిది ఏంటంటే 100 మందిని తీసుకున్నప్పుడు మీరు ఆగండి, వాళ్ళు భయపడరా? ట్రాన్స్జెండర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్లిళ్ళు అనేది వర్కౌట్ అవ్వట్లేదు. ప్రేమించిన వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు. కమ్యూనిటీలో డబ్బు తిండి అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ. ఒక లవ్ ఉండదు. తెలుసు వానికి అంటే అమ్మాయిల దగ్గర పోతే ఎక్కువ అడుక్కొని తిని బతకడమే తెలుసు, కానీ మాకు ఒక కడుపు కొట్టి తినడం మాకు రాదు. ఒక ఆడదానికి కష్టం వస్తే ఆల్ ఇండియా సపోర్ట్ గా వస్తారు. ఒక ట్రాన్స్జెండర్ కష్టం వస్తే ఎవరు రావట్లేదు తెలుసు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. రీసెంట్గా చాలా టాపిక్స్ ఒకటి తర్వాత ఒకటి ట్రెండ్లోకి వస్తూనే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ అని, అఘోరీ అని, ఇంకా దాని తర్వాత పోతే లైక్ ఏదో ఒకటి, అంటే ఇంతకు ముందు ఒక టాపిక్ ఒక 1 వీక్ లేదంటే 2 వీక్స్ కంటిన్యూగా నడుస్తూ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే 4 డేస్కి ఒక కొత్త మ్యాటర్ వస్తుంది మార్కెట్లోకి. 4 రోజుల కంటే ఎక్కువ ఏది ఉండట్లేదు. అలాగే రీసెంట్గా జరిగిన అలేఖ్య చిట్టి పికిల్స్, అది కూడా చాలా ట్రెండ్ అయింది. అండ్ అమ్మాయి సారీ చెప్తే జనాలు ఆ సారీని యాక్సెప్ట్ చేయకుండా ఎవరైతే ఆ అమ్మాయి ఎవరెవరినైతే తిట్టిందో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అదే మా డిమాండ్ అని చెప్పి మాట్లాడడం కూడా, ఇలా అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి. అలాంటి వార్తలు అన్నింటి గురించి కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి, ఓపెన్గా క్లియర్గా మాట్లాడడానికి ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? ఫైన్. ఓకే, సో మార్కెట్లోకి 4 రోజులకు ఒకటి అవును కొత్త సరుకు వస్తూనే ఉంది. సరుకనే చెప్పుకోవచ్చు ఇంకా, అవునా? ట్రెండ్ అవుతూనే ఉంది. ఇంతకు ముందు అట్లీస్ట్ ఒక వారము లేదా 2 వారాలు, ఒక నెల నడిచేది ఏదైనా ఇష్యూ. బట్ ఇప్పుడు అట్లా లేదు, 4 రోజులకు మించి ఉండట్లేదు. సో రీసెంట్ నుండి కొంచెం వెనక్కి పోదాం. ఓకే, రీసెంట్గా హాట్ టాపిక్ అలేఖ్య చిట్టి పికిల్స్. బిజినెస్ మార్కెటింగ్ కంటే ఎక్కువ బూతుల మార్కెటింగ్ జరుగుతుంది అంటున్నారు జనాలు, అవునా? ఇక అవి బూతులు అంటే ఇక బూతులు కాదు, అది ఒక పెద్ద చిట్టా పద్దు, అది ఒకటి. సో దాని గురించి ఐడియా ఉందా? చూస్తున్నారా? ఫాలో అవుతున్నారా? దాని మీద అభిప్రాయం ఏంటి? సో అలేఖ్య చిట్టి పికిల్ అనేది అంతకుముందు మనం మాట్లాడుకుంటే ఒక 10 రోజుల ముందు ఒక వీడియో వైరల్ అయింది. అల్లక్క పాతనకు, సో అది వైరల్ అయింది. ఎట్లా వైరల్ అయిందో ఐ డోంట్ నో. సో మళ్ళీ ఇది ఇప్పుడు ఏ బిజినెస్ లో అయినా కానీ మాటలు ఉంటాయండి. అంత స్వీట్ గా ఉండవు మాటలు. ఏదో ఒక చోట కస్టమర్ అన్నాగా 10 సార్లు, ఇప్పుడు 10 సార్లు చూస్తాం మనము, వాళ్ళు 10 సార్లు చూపిస్తారు, మనం ఒకటే ఎంచుకుంటే వాళ్ళకి నువ్వు బాధ అనిపిస్తుందా లేదా? సో ఆ మాట వాళ్ళు అక్కడ ఏదైనా కానీ తిట్టుకొని ఉండొచ్చు, వీళ్ళు తిట్టిండొచ్చు, ఏదైతే ఏముంది వైరల్ అయితే అవుతుంది. సో సమస్య మన దేశంలో వేరే సమస్య లేనట్టు ఇది ఒక సమస్య అన్నట్టు దీన్ని హైలైట్ చేస్తున్నారు. ఇది నాకు నచ్చాలే. ఓకే, సో అంటే బయట చాలా సమస్యలు ఉన్నాయి, కావాలని దీన్ని హైలైట్ చేస్తున్నారు. నేను అట్లా అనట్లేదు. ఎన్నో సమస్యలు ఉండగా ఇది పెద్ద సమస్యనా? వాళ్ళేదో వాళ్ళు పచ్చళ్ళు పెట్టుకున్నారు, వారేదో కస్టమర్ ఏదో ఒక మాట అన్నారు, వీళ్ళు ఏదో దాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు ఈ వీడియోలోని వాయిస్ మెసేజ్. తిట్టడం తప్పు కదా? తప్పే. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కదా. సో ఒక అమ్మాయి తిట్టిందంటే వాళ్ళ ఇబ్బంది ఏం పెట్టింటారో, లేకపోతే ఒక అమ్మాయి తిట్టారు కదా. మీరు ఆ ఇష్యూని మొత్తం ఫాలో అయ్యారా? ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్, ఆ అమ్మాయి ఇద్దరు కూడా బయటికి వచ్చి ఒకరికి పంపించాల్సిన ఆడియోని మీకు పంపించడం జరిగింది అని చెప్పేసి మాట్లాడారు. అంటే వాళ్ళు తిట్టింది కరెక్టే, ఎవరినో తిట్టాలనుకున్నది వీళ్ళని తిట్టారంట. ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక షాప్కి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ చూసారు, మీ దగ్గర 400 500 ఉన్నాయి, కానీ మీరు చూసిన డ్రెస్ ప్రైస్ 1500 ఉంది. ఉన్నప్పుడు మీరు ఏమంటారు? అయ్యో అంత ఎక్కువ ఉంది ఏంటండి ప్రైస్, మరి మీ షాప్లో బాగా రేట్లు ఉన్నాయి, బయట మనకి 400 500 కూడా దొరుకుతున్నాయి. అంటే క్వాలిటీ అనేది ఉంటుంది, క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది. కానీ మనమైతే ఒక మాట అంటాం కదా, రేట్లు ఎక్కువ ఉన్నాయి అని మాట్లాడుకోవడం మిడిల్ క్లాస్లో
పూర్ ఫ్యామిలీస్ లో వచ్చే ఫస్ట్ పదం అదే. అవునా? దానికి అమ్మని అయ్యని అక్కని ఇష్టం ఉన్నట్టు తిడతాను అంటే ఎవడొప్పుకుంటాడు? ఎట్లయితే ఏముంది, చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక అమ్మాయి దేవతగా మనం భావిస్తాము. సో అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో ప్రతి ఒక్క జనరల్ లో కూడా ఒక డిఫరెంట్ గా ఉంటారు. సో ఎట్లా అయినా కానీ తిట్టడం తప్పే. సో దాన్ని సరిదిద్దుకోవాలి అంతే. ఇంకా ఎలా? అంతే. ఎలా అంటే ముందు జాగ్రత్త పడాలి ఎవరిని తిట్టకుండా. ఇప్పుడు ఎంతైనా వారి బిజినెస్ లాస్టే కదా. సో ఎవరెవరో అది ఎవరు చేసుకున్నారు? వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నారు అంతే. ఇప్పుడు మనం ఏం చేయలేము. సో ఇప్పుడైనా కానీ మంచిగా ఉంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, అందరికి మంచిగా ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే వీడియోలు కూడా అవునా, ఇప్పుడు ముగ్గురు అక్కా చెల్లెలు, వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన దాన్ని ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. ఓకే, సో ఒకరు బయట నుండి అన్ని సరుకులు తీసుకొస్తారు, ఒకరు వచ్చేసి ప్రిపరేషన్, ఒకరు వచ్చేసి మార్కెటింగ్. అవునా? చిన్న అమ్మాయి రమ్య అని ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చేసే ఎక్స్పోజింగ్ కరెక్టా? ఆ అమ్మాయిని ఎంత వల్గర్గా యూజ్ చేయాలనో ఇద్దరు ఆడపిల్లలు అంత వల్గర్గా యూజ్ చేస్తున్నారు. సొంత చెల్లిని అట్లా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసి మార్కెటింగ్కి యూజ్ చేయడం అనేది కరెక్టా? అవతల ఉంది ఇద్దరు ఆడపిల్లలే. మరి సొసైటీకి ఇది కరెక్టేనా? చిన్నపిల్లలు ఏం నేర్చుకోవాలి? కరెక్ట్ కాదు. సో చిన్నపిల్లలు ఆల్రెడీ పాడైపోతున్నారు ఇటువంటివన్నీ చూసి. అవును, చిన్న చిన్న పిల్లలు రేపులు చేయడము అంటే చాలా ఘటనలను చూస్తున్నాను. సో అంత అయిపోతుంది, జనాలు చెడిపోతున్నారు ఇలాంటివన్నీ చూసి. మారండి కొంచెం, అంటే నిన్న బట్ట వేసుకోండి అన్నా కానీ సో అలా చేసుకో, వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతే. నార్మల్గా మాట్లాడుకుంటే వేసుకునే బట్టల వల్ల ఇలాంటివి చేస్తారా అనేది మాట్లాడుతున్నారు. ఆడపిల్లల విషయానికి వస్తే బట్టలు ఎలా వేసుకోవాలనేది మా హక్కు. ఎక్కడైనా ఎలా అయినా స్వతంత్రంగా బతకొచ్చు అనేది భారతదేశంలో ఉన్న మొట్టమొదటి. అవునా? అలాంటప్పుడు బట్టలు వేసుకోవడం వల్ల ఒక అబ్బాయి తప్పుగా చూస్తాడా అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇంకొంతమంది అదే అమ్మాయిల్లో ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు, మీరు వేసుకునే బట్టల వల్లే వాడు అక్కడ తప్పు చేయలేక మిమ్మల్ని ఏం చేయలేక పక్కకు వెళ్ళి అదే క్రూరత్వాన్ని, అక్కడ వచ్చిన ఫీలింగ్స్ ని ఇంకో ఆడపిల్ల మీద చూపిస్తున్నాడు, దాని వల్లే హత్యలు జరుగుతున్నాయని కొంతమంది ఆడవాళ్ళు అంటున్నారు. సో ఎక్స్పోజింగ్ అనేది కరెక్టా మన ఇండియాలో కాదా? ఎక్స్పోజింగ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఓకే. సో ఎక్కువ ఇప్పుడు నేనున్న యూట్యూబ్ ఛానల్లో సో ఇది ఎక్స్పోజింగ్ డ్రెస్సే. సో నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను చున్నీ వేసుకుని పోతాను. సో అది ఒక పద్ధతి పాటించాలి. సో నేను కూడా ఇక్కడ ఇలానే ఉన్నాను, బయటకు నేను ఇలానే ఉంటాను అంటే సో నిజంగా సొసైటీ అనేది పాడవుతుంది. వాడు చూసి ఇలాంటివి చూసి వేరే వాళ్ళ మీద ఉపయోగించవచ్చు, అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. సో మన భారతదేశంలో ఒక బట్టలకి వాల్యూ ఉంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చాలామంది సినిమాలు చూసి కూడా పాడైపోతున్నారు. వీళ్ళ వల్లనే కాదు, ఒకప్పుడు నిండు జాకెట్ వేసుకొని చూస్తే ఆహా అనేవాళ్ళు. ఇప్పుడు కిందింత పైనింత బట్టలు కట్టుకొని ఆ సాంగులు, ఆ బీచ్లో సాంగులు వాళ్ళు చేస్తుంటే ఇంకేం చేస్తాం, సగం మంది దానికే చెడిపోతున్నారు. ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి ఎప్పుడు నష్టం జరగట్లా. అవును, బయట నార్మల్ గా రెగ్యులర్ లైఫ్ బతుకుతున్న ఆడవాళ్ళకి నష్టం జరుగుతుంది. అవునా? ఇప్పుడు టీవీలో కొంతమంది వేసుకునే బట్టలు చూస్తే ఏం బతుకురా ఇది అనిపిస్తుంది. అవునా? ఒకరిని చూసి ఒకరు బాలీవుడ్ లో వేసుకోవట్లేదా, కాలీవుడ్ లో వేసుకోవట్లేదా, హాలీవుడ్ లో వేసుకోవట్లేదా అని మాట్లాడుతున్నారు. కానీ మన ఇండియన్ కల్చర్ ఏంటి? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒకప్పుడు బట్టలు కానీ ఏదన్నా కానీ మంచిగా వేసుకొని, ఇప్పుడు ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏదన్నా మామూలుగా పసుపు స్నానాలు పెళ్లిలో పసుపు స్నానానికే బ్లౌజ్ డిజైన్ ఇది బ్లెస్ట్ కనపడేలాగా కొంచెం డిజైన్ గా చేయాలి. సో ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ గా భావిస్తున్నారు. జనరేషన్ లేదు, అప్పుడులాగా లేదు. ఇప్పుడు మనం ఎంత చెప్పినా నువ్వేంది నాకు చెప్పేది నా ఇష్టం రాబాయ్ అన్నట్టున్నారు. సో ఏదైతే ఏమున్నా కానీ వాళ్ళు చేసింది తప్పి, అలాగే ఆ పిక్కులు వాళ్ళు చేసింది తప్పు. ఇలా బట్టలు వేసుకోవడము, ఇలా తిట్టడము. మనం బిజినెస్ చేసుకుంటున్నాము, ఒక కస్టమర్ ఒక మాట అన్న పోనీలే అని మనం సర్దుకోబోలే, ఇలా అనడం తప్పు అంతే. ఓకే, సో అలేఖ్య వాళ్ళకి తప్పు క్లారిటీ ఇచ్చారు. దానికి ముందు వచ్చిన ఇష్యూ బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్లో 2 నిమిషాల్లో మాట్లాడతాను నేను. సో బెట్టింగ్ యాప్ అనేది అది ఒక నిజమైన ఒక నీచమైన బతుకు అది. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాడేమో కోట్లు తీసుకొని బతుక్కుంటున్నాడు, బెట్టింగ్ యాప్ చూసి ఆడినోడేమో
పట్టాలు కింద పడి చచ్చిపోతున్నాడు. చెల్లెలు పెళ్లి దాచుకున్నాడు ఒక్కడు బెట్టింగ్ యాప్. ఇలా ఎంతో మంది చనిపోయిన కారణం ఎవరు? ప్రమోషన్ చేసేవాళ్ళు, ప్రమోషన్ చేయండి అని చెప్పేవాళ్ళు, డబ్బులు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ తప్పు. నిజంగా ఇప్పుడైనా కానీ ఇలాంటివి మానుకొని చనిపోయిన వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాం. బెట్టింగ్ మీద యాప్ ఎందుకండి? ఈ సినిమా ఫీల్డ్లో కావచ్చు, ఎక్కడైనా కానీ, ఎవరైనా కానీ మనం బతుకుని కొన్నాళ్ళు ఉన్ననాళ్ళు మంచిగా బతకలే. డబ్బు ఇన్ని కోట్లు సంపాదించి మనం తీసుకెళ్తాం, మా చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళలేము. అలాంటిది ఎందుకు? సో ఇట్లాంటి బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాయి. చిన్న వయసు, అచ్చట ముచ్చట తెలియని వయసులో ఇట్లా చనిపోవడం చాలా దారుణం. ఆ ఉసురు వీళ్ళకి నిజంగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు నిజంగా ఉసురు అనేది కంపల్సరీ మంచిది కాదు అని నా అభిప్రాయం. రీసెంట్ గా నాన్ వేషన్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిన పోరాటం ఇది, బెట్టింగ్ యాప్స్ అనేది. అవునా? దాని తర్వాతనే మన తెలంగాణ గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. చాలా మంది సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది కదా. సో నా పాయింట్ ఏంటి అంటే, నాదని కాదు, చాలా మంది బయట ఉన్న ప్రజలది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ నుండి సంపాదించిన సంపాదన అక్రమ సంపాదన. అవునా? శవాల మీద ఏరుకున్నట్టే ఆ పైసా. అలాంటి వాళ్ళ దగ్గర నుండి రిటర్న్ ఆ పైసలు వసూలు చేయడం కరెక్టా, లేదు అంటే వాళ్ళని జైల్లో వేయడమో, కోట్ల చుట్టూ తిప్పడమో, ఏది కరెక్ట్? ఇప్పుడు వీళ్ళని జైలు చుట్టూ తిప్పితే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఏదైతే వీళ్ళు బెట్టింగ్ డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని ఎవరైతే చనిపోయి ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఒక ప్రాణం 2 ప్రాణాలు కాదు, సో చాలా ప్రాణాలు. సో చాలా మంది ప్రమోట్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఎవరైతే కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీకి ఆ డబ్బు పరంగా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటాను. ఎవరైనా ఇదే కోరుకుంటారు. అవును. అఘోరి గారు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు. అవునా? శ్రీవర్షిని అనే అమ్మాయిని తనతో పాటు తీసుకెళ్లడము, తనతో పాటు సహజీవనం చేయించుకుంటాను అని మాట్లాడడం చాలా బాగా వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా. సో ఫాలో అవుతున్నారా రెగ్యులర్ గా ఈ టాపిక్ ని? సో అఘోరా విషయం మాట్లాడడానికి పక్కన పెడితే, ఎప్పుడు 7 నెలల నుంచి అఘోర మనకు ఫోకస్ పెడుతూనే ఉన్నాము. సో నేను కూడా అప్పుడు వచ్చి ఫేక్ ఏదేదో మ్యాజిక్లు మంత్రాలు చేసి ఏదేదో అప్పుడు చేశాను. అప్పటికే సగం ఫేక్ అని తెలిసిపోయింది. ఇప్పుడు మరి ఒక అమ్మాయి ఇష్యూ వల్ల మళ్ళీ ఇదంతా జరుగుతుంది కదా. సో దీన్ని పక్కన పెడితే కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు ఇదే దొరికింది కాన్సెప్ట్ అఘోరా గురించి. సరే పోనీ అఘోరా గురించి మనం ఎక్కడ మంచి చేసిందంటే అది లేదు. దేశంలో ఎన్ని సమస్యలు ఉండగా అఘోరా రోజుకు ఒక అత్యాచారం జరుగుతుంది. చిన్నపిల్లలు రేప్ చేసి చంపేస్తున్నారు, ట్రాన్స్జెండర్ నరికి చంపేస్తున్నారు. అసలు ఎట్లుంది దేశము, ఎట్లా బతుకుతున్నారు, ఏంది ట్రాన్స్జెండర్ లైఫ్ జీవితాలు ఎలా ఉంటాయి, ఏ దొంగ వచ్చి ఎవరిని చైన్ లాక్, ఇవన్నీ సొసైటీ జనాలకి అవసరం లేదు, మీడియా ఛానల్ అవసరం లేదు, రాజకీయ వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు అఘోరిలో ఏముంది? ఫేక్ అని ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రతిదీ ఫేక్ అని తెలిసిపోయింది. రోజు ఒక ఇష్యూ మనం వింటానే ఉన్నాము. మళ్ళీ దీని గురించి ఎవరు స్పందించారా? ఒక ట్రాన్స్జెండర్ ముక్కలు నరికి చంపేస్తే మళ్ళీ దాని గురించి పట్టించుకోరా? ఇప్పుడు ఈ అఘోరిది ఏంటంటే, అమ్మాయిని తీసుకువెళ్ళిపోయింది, అది ఇది గతంలో కూడా చాలా ఇష్యూ అయినాయి ఈమె గురించి. అప్పుడు కూడా అంటే చెట్టు కట్టేసి కొట్టాడు, ఏదో చాలా మంది లెస్బియన్స్ లవ్ అవి ఇవి అయ్యిండొచ్చు, అయ్యకపోవచ్చు, వేరే వాళ్ళకి అమ్మే ప్లాన్లు కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే దొంగ ముసుగులు వేసుకుని దొంగ అఘోరాలు కాదు, అఘోరాలు ఇట్లా దొంగ ముసుగులు వేసుకుని వచ్చిన వాళ్ళు అఘోరాలు ఉంటారు, ట్రాన్స్జెండర్లు ఉంటారు, దొంగ బాబాలు ఉంటారు, దొంగ స్వామీజీలు కూడా ఉంటారు. ఇదొక మాఫియా అన్నమాట. దీన్ని పట్టుకొని 24 గంటలు అఘోరం చూపిస్తే ఏమొస్తుంది? దేశాలు ఇన్ని సమస్యలు. అంటే ఈ రోజు ఒక అమ్మాయిని తీసుకెళ్లిన అఘోరి ఒకవేళ ఇలానే ఆ న్యూస్ ని చూసి కానీ, లేకపోతే ఆ అమ్మాయిని ఫాలో అయ్యి ఇంకో 10 మంది లేదా 20 మంది ఆడపిల్లలు పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? నేను అదే అంటున్నాను. ఆల్రెడీ వీడియోలో 10 మంది 20 మంది ఉన్నారు నా దగ్గర అని. సో అది నిజమా కాదా తెలియదు, కానీ అమ్మాయిని ఇలా ట్రాప్ ఎందుకు చేయాలి? సో సర్జరీ కాకముందు ఎక్కడ కొట్టారంట, ఇట్లా అమ్మాయిలు చేస్తుంటే సర్జరీ చేయించుకొని వచ్చి మళ్ళీ అంటే నేను అఘోర వేషం వేసుకుంటే ఎవరు నన్ను ఏం పట్టించుకోరు, చెయ్యరు అని అమ్మాయిని ట్రాప్ చేసి 10 మంది పెట్టి తీసుకెళ్ళినట్టున్నాడు. మళ్ళీ అఘోరిని మళ్ళీ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి కదా. ఆల్రెడీ అఘోరికి కాళ్ళకి మెట్టలు ఉన్నాయి. అవునా? సో మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు అమ్మాయిగా మారిన తర్వాత మళ్ళీ ఇంకా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని వార్తలు కానీ, లేదంటే ఇప్పుడు ఆమెకి జూబ్లీ హిల్స్ లో ఒక 10 కోట్ల
విల్లా ఉంది అని కానీ రకరకాల వార్తలు వస్తున్నాయి కదా. మనము దీని గురించే నిజంగా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వేరే ఎవరు చచ్చిపోతున్నా ఎవరు బతుకుతున్నా మనం పక్కన పెట్టేసి ఈ అఘోర గురించి, ఎందుకంటే మన దేశానికి ఏదో మంచి చేసినట్టు, మన దేశానికి ఏదో చేసినట్టు ఇవన్నీ 4 రోజులు ఉండి 4 రోజులు ఇవన్నీ ముచ్చట్లు, ఇవన్నీ 4 రోజులు పుకార్లు, ఇవంతే. ఇవన్నీ వేస్ట్. నేను అప్పటికి ఇప్పటికి ఒకటే మాట చెప్తాను, నమ్మకండి 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 నమ్మకండి. ఆడ వీళ్ళ ఉంది ఈడ వీళ్ళ ఉంది అనేది పచ్చి అబద్ధం. ఎప్పుడు ఉన్నవాడు ఉందని చెప్పుకోడు, లేనివాడు నాకు లేదని ఎవరు చెప్పుకోడు. ఏమంటే ఏదో ఒక నాటకం, దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందా, మాఫియా ఉందా, కమ్యూనిటీ సపోర్ట్ ఉందా తెలియదు కానీ, సో ఇంత చేస్తున్నా, ఇంత పోలీసులు కొడుతున్నా, ఆ లాంగ్వేజ్ యూస్ గలీజ్గా పోలీసులను తిడుతున్నా, అందుకు చేసిన ఎందుకు ఉంది. ప్రభుత్వం ఎందుకని దీనిపైన ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు? అంటే గవర్నమెంట్ నిజంగా అఘోరిని ఏం చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఈ వార్త కంటిన్యూ అవుతుందంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా ఏదో ఒకటి. సో ఎందుకని తీసుకోవట్లేదు మరి? నిజంగా అఘోరి ఏమో అంటే, ఈ అఘోరిని ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని, ట్రాన్స్జెండర్ తెలుసు, హ్యాపీ కలిసిమెలిసి ఉంటాం. కొత్తగా చూసిన వాళ్ళు అమ్మో వీళ్ళు ట్రాన్స్జెండర్, మనము ఇప్పుడు గొడవ ఆడితేగిన ఒక ట్రాన్స్జెండర్ చెప్తే 100 మందిని తీసుకొని వస్తాను, నువ్వు ఏడా ఆగంటే వాళ్ళు భయపడరా 100 మంది వచ్చి ఆడ మన మీద అటాక్ చేస్తారు అని. సో ఇది కూడా అయ్యిండొచ్చు మా అఘోర సంఘాలు, ఇది ఏమన్నా గెలుకుతేగిన మొత్తం దేశం అంతా వస్తుందేమో అని వాళ్ళు భయపడి ఉండొచ్చు. గవర్నమెంట్ అఘోరికి భయపడడం అనేది కరెక్ట్? గవర్నమెంట్ కాదు, పోలీసులు. గవర్నమెంట్ ఎందుకు ఏదో ఒకటి రోజు ఒకటి చూస్తూనే ఉన్నాం పిచ్చోళ్ళ గురించి, వీడొక పిచ్చి అని వదిలేసి ఉండొచ్చు, వీళ్ళతో మనకి ఎందుకులే అని అనుకుని ఉండొచ్చు. కానీ అలాంటి అంటే పిచ్చోడని వదిలేస్తుంది అని అనుకుందాము, అలాంటి పిచ్చి వాళ్ళ వల్లనే ఈరోజు ఒక ఆడపిల్ల లైఫ్ ఎటుగాని పరిస్థితికి వచ్చింది కదా. మరి ఆడపిల్ల తరపున అయినా సరే గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలిగా. ఇప్పుడు మనం ఎంత చెప్పినా మనం మొత్తుకుంటూనే ఉన్నాం, మోసగాడు మోసగాడు మోసగాడు, మోసాలు ఎలా చేస్తారు స్వామీజీలు అని కూడా నేను నా వంతు ప్రయత్నం చేశాను, అది వర్కౌట్ అయింది. ఇక్కడ ఏమైంది, నన్ను కొట్టి పాడేశారు, ఆమెనే రియల్ అన్నట్టు. ఇప్పుడు నన్ను నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు మాదిరి ఆమె ఫేక్ అంటున్నారు. చూడండి జనాలు ఎట్ట రెండు వైపులు కూడా ఉన్నారు. మంచిగా మాట్లాడితే చెడు అని నన్ను చెప్పారు, చెడుగా మాట్లాడి మంచిని చేశారు. ఇదే నా జనాలు. సో జనాలు నమ్మేంత వరకు ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉన్నారు. నిజంగా ఇలాంటి వాళ్ళని ఇక్కడ కాబట్టి వదిలేస్తున్నారు. అక్కడ గుజరాత్లో ఉజ్జయిన్లో అక్కడ అసలుకి పోలీసులు రాడ్ తీస్తేనే అసలు భయపడి వెనకొచ్చేసింది. ఆ లెటర్ రాసేది వాళ్ళే చెప్తున్నారు. అంటే అక్కడ అంత స్ట్రిక్ట్గా ఉంటారు పోలీసు వాళ్ళు. మన ఏపీ తెలంగాణ కూడా ఉండాలి. వాళ్ళు వీడియోలు చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ఆ పిల్ల వాళ్ళ తమ్ముళ్ళు చాలా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు ఇది చాలా అని చెప్పారు వాళ్ళు. ఓకే. సో ఇందాక మీరు అన్నారు కదా నార్మల్గా ట్రాన్స్జెండర్స్ ఒక అమ్మాయిని ముక్కలు కింద నరికి హత్య చేయడం జరిగింది అని. సో నిజంగా అంటే ట్రాన్స్జెండర్స్కి ఈ మధ్య చాలానే అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ట్రాన్స్జెండర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నా కూడా ఆ పెళ్ళిళ్ళు అనేది వర్కౌట్ అవ్వట్లేదు, విడిపోవడము లేకపోతే గొడవలు, ఒకరినొకరు కొట్టుకోవడము, ఇలా ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంది, మీరు ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నారు అంటున్నారు. సో ఏంటి దాని గురించి ఏం మాట్లాడతారు? సో మాటికి తప్పే. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు ఎలా మా లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, మనము తండ్రి బయటకు వచ్చిన తర్వాత ఒక మగవాడి కన్నా ఒక ఆడదానికన్నా విలువ ఉంటుంది, కానీ మాకు అసలు విలువ ఉండదు. మమ్మల్ని ఎవరిని ప్రేమించిన వాళ్ళందరూ మమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు. ట్రాన్స్జెండర్లు ఎప్పుడు అర్థం చేసుకోరు. తల్లిదండ్రులు ప్రేమ దూరమై కమ్యూనిటీలో డబ్బు తిండి అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ. ఒక లవ్ ఉండదు. ఆ లవ్ ఎవడో ఒకడు అంటే తెలుసు వానికి, అంటే అమ్మాయిల దగ్గర పోతే ఎక్కువ మనమే అన్ని పెట్టాలి. సో ట్రాన్స్జెండర్ ఏంటంటే ఇలా ప్రేమ నాటకం ఆడితే మేము ఆ అబ్బాయి అనే కాదండి, అమ్మాయిలు కూడా మమ్మల్ని నమ్మితే మేము ప్రాణం ఇచ్చేస్తాం. అటువంటిది ప్రేమ. మేము ప్రేమకి మాత్రమే కాదు మేము విలువ ఇచ్చేది, ప్రతి దానికి మేము విలువ ఇస్తాం. అలాంటిది వాళ్ళు మా లైఫ్లోకి వచ్చి కొన్నాళ్ళు ఉండి వాళ్ళకి తెలుసు, కానీ ట్రాన్స్జెండర్కి తెలియదు. ఎందుకంటే మేము నమ్మడమే తెలుసు కానీ మోసం చేసేకి రాదు. అడుక్కొని తిని బతకడమే తెలుసు కానీ మాకు ఒక కడుపు కొట్టి తినడం మాకు రాదు. ఇప్పుడు మా లైఫ్ ఇట్లానే ఉంటుంది. ప్రేమించడము, ఉన్ననాళ్ళు ఉండి తినడము,
మళ్ళీ రేపొద్దున ఎప్పుడో ఒకసారి నా ప్రేమలాగా చూపించడము, ఇంకా మంచిగా ఉండే టైంలో అమ్మ బాగాలేదురా, నాన్నకు బాగాలేదురా, డబ్బు అని ఇట్లా డబ్బు అంతా తినడము, ఇట్లా చేయడము, లాస్ట్కి ఏదో ఒకటి అమ్మాయి వాళ్ళలో పడాల్సిందే వాడు ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ. ఇంకా అమ్మాయి చూసుకున్న తర్వాత మళ్ళీ వాడు నువ్వు నాకు అవసరం లేదు, మాట 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 మాట, ఇంక నువ్వు హిజరావి, నీకు పిల్లలు అవుతారా. సో ఇదే లాస్ట్కి నన్ను ఆడదానని నమ్మొచ్చావు, నువ్వు నన్ను కొజ్జ అంటావా, నన్ను చెక్క అంటావా, నన్ను హిజరా అంటావా అని ఆ ట్రాన్స్జెండర్ కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎదిరిస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇదే జరుగుతుంది. దీపు విషయంలో కూడా ఇదే జరిగింది. సో వాళ్ళ మరదలు ప్రేమ విషయంలో వారం రోజులు జరుగుతుందంట. పాపం మధ్యాహ్నం టైంలో అన్నం తినిన తర్వాత సో టవాల్తో ఊరి గొంతు పిసికంపేసి ముక్కలు ముక్కలుగా చేశారు. అంత అవసరం ఏముంది అంటే, నువ్వు ఆ ట్రాన్స్జెండర్తో ఉన్నప్పుడు తెలియదా నీకు ఆ ట్రాన్స్జెండర్ అని? డబ్బు తిన్నప్పుడు తెలియదా? గోరుముద్దలాగా అన్నం తినిపించింది, ఒక ట్రాన్స్జెండర్ అడుక్కుని వచ్చేది నీకు తినిపించింది. సో అలాంటివి నా లైఫ్లో జరిగిండొచ్చు, జరగపోవచ్చు, ప్రతి లైఫ్లో జరిగిండొచ్చు, జరగపోవచ్చు, కానీ ఎవరికైనా ఒక బాధ కదా. ఒక ఆడదానికి కష్టం వస్తే ఆల్ ఇండియా సపోర్ట్గా వస్తారు, ఒక ట్రాన్స్జెండర్ కష్టం వస్తే ఎవరు రావట్లేదు తెలుసా. మేము అనుకుంటారు చాలామంది ఏంట్రా అని, మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడిప్పుడు అన్ని రంగాల్లో ఉన్నాం మేము, అన్ని రంగాలు మేము కూడా మంచోళ్ళమని మేము పేరు తెచ్చుకునే చూస్తాము. సో దీపు ఒక విషయంలో కాదు, చాలామంది ఇలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ప్రేమ విషయంలోనే అట్లా తల్లిదండ్రుల ప్రేమ లేక ఇట్లా ఒక మగవాడు వచ్చి ప్రేమిస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని లాస్ట్కి ఇట్లా చేసిపోతే ఏం చేస్తాం. సో ఆడదానికి అన్యాయం జరుగుతుంది, ట్రాన్స్జెండర్కి అన్యాయం జరుగుతుంది. ఆడదానికి అన్యాయం జరుగుతా అంటే మా మహిళలకి రక్షణ కావాలి, మాకు సపోర్ట్ కావాలి, న్యాయం చేయాలి అని మహిళ దేశం అంతా ఒకటైతుంది. మళ్ళీ మా దీపు చనిపోయినప్పుడు మా ట్రాన్స్జెండర్లు మేమే పోరాడుకున్నాము. ఏ అగోరి నా కొడుకు, ఎవరు సాధకుడు ఎవరు మాకు వచ్చి ఒక వీడియోలో వానికి శిక్ష పడాలని ఏ నా కొడుకు మమ్మల్ని ఎవరు చెప్పలే. మేమేం పోరాడుకున్నాం, ప్రతి జిల్లాలో ర్యాలీ చేసాం. ఒక్క మహిళ అయినా కానీ, ఒక మగవాడైనా కానీ, ఒక ఆడదైనా కానీ సపోర్ట్ చేయలేదు మాకు. ఏం మమ్మల్ని చిన్న పురుగులాగా చూస్తున్నారా? అదే కలకత్తాలో ఆడపిల్ల ఇష్యూ అయినప్పుడు, దిశ కేసులు అయినప్పుడు మేము కూడా ర్యాలీ చేశాం కదా, మేము కూడా మనకి అన్యాయం శిక్ష పడాలి మేము కూడా పోరాడాం కదా. ఆ రోజు మేము మీకు సపోర్ట్ చేసినప్పుడు ఈరోజు మాకు సపోర్ట్ చేయాలి కదా. ఒక ట్రాన్స్జెండర్ అంత చనిపోయి అంటే ఎవ్వరూ వచ్చి మాట్లాడట్లేదు, మనకెందుకులే అనా. సో మీరు మేము అనేది కాకుండా మనలో ఒకరికి జరిగింది కదా, అది అవును అనుకుని సమానత్వం ఇంకా రాలేదు. అందుకోసమే నేను ఒకటే చెప్తాను, ఎవరైనా కానీ ట్రాన్స్జెండర్కి ఎవరైనా కానీ ప్రేమను నమ్మకండి. సో మన జీవితాలు ఏంటో మనకి తెలుసు. ఇప్పుడు నేను భిక్షాటనకి వెళ్తాను, నేను చెప్పుకుంటాను, నేను ఇలా సోషల్ మీడియాలో ఇలా అఫీషియల్గా ఉంటాను అంతే. నా రియల్ లైఫ్ నాది వేరే ఉంటుంది. నా రియల్ లైఫ్ నేను ఎలా బతుకుతాను, నేను ఎలా ఉంటానని అది నాకు తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. అందరి ముందర ప్రేమలుగా నటించి ఇట్లా మోసం చేసి వాడేమో చంపేసి వాడేమో హ్యాపీగా ఉన్నాడు. కానీ వారికి మాత్రం ఉరిశిక్ష పడాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దీపు అనే కదా చాలా మంది ఇలా చనిపోతున్నారు. నైట్ పూట కనబడితే కొంతమంది సెక్స్ వర్క్ ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా అటాక్ చేయడము, వాళ్ళని కూడా చాలా హింసలుగా చేయడము, చంపేయడము, ఇలాంటివన్నీ ఉన్నాయండి. సెక్స్ వర్క్ అనేది జరగకపోతే మీకు లైఫ్ అనేది ముందుకు సాగదాక. ఏమండి ఒక మాట చెప్తున్నా, ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టే కొంతమంది ఆడవాళ్ళు ధైర్యంగా ఇంటికి పోతున్నారు తెలుసా. ఈ సమాజంలో ఆడపిల్లలు చిన్న పిల్లల మీద కూడా రేప్ చేస్తున్నారు. ఆడవాళ్ళు దొరకకపోతే కుక్కలని ఆవులను కూడా రేప్ చేస్తున్నారు. చరిత్ర లేదా, మనం చూడట్లేదా? వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్ ఏంటంటే, ఒక ట్రాన్స్జెండరు ఆ వృత్తి చేస్తుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఫస్ట్ రాగానే నీకు ఏం అలవాటు ఉందమ్మా అంటారు. నేను ఒక ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేయాలి, నేను భిక్షాటం చేయాలి, లేని భిక్షాటం చేయను, నేను అమ్మాయిలాగా అఫీషియల్గా నేను జాబ్ చేసుకుంటా. సో వాళ్ళు ఏం చేస్తారని దాన్ని బట్టి ఆ వృత్తిలో దిగుతారు. సో నేను భిక్షాటనే చేస్తాను, ఎంత కష్టమైనా చేస్తా. వాళ్ళు నైట్ పూట వాళ్ళు చేయబట్టే కదా వాళ్ళు. ఇప్పుడు మీరు నార్మల్ గా అంటే ట్రాన్స్జెండర్స్ కొంతమంది సెక్స్ వర్క్ చేస్తుంది అంటే బయట రేప్స్ జరగకుండా ఉండాలని చెప్పేసి సెక్స్ వర్క్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళ పొట్టకూటి కోసం చేస్తున్నారా? అంటే కొన్ని ఆగుతున్నాయి కదా. ఇప్పుడు హైవేలో ఇప్పుడు చాలా మంది పోతుంటే ఎక్కువ బీహార్ వాళ్ళే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎత్తుకుపోయి రేపులు చేసి ఇవే జరుగుతూ ఉంటాయి.
మళ్ళీ ట్రాన్స్జెండర్ కొన్ని కొన్ని తగ్గుతున్నాయి, పూర్తిగా తగ్గలేదు అని కాదు. అట్లానే వీళ్ళు అంటే ఏదో డబ్బు కోసం సెక్స్ వర్క్ కాదు ఇది. వాళ్ళ వృత్తి రెండు వృత్తులు మన ట్రాన్స్ కమ్యూనిటీలో, ఒకటి భిక్షాటన, ఒక సెక్స్ వర్క్. ఎవరు చెప్పారు ఇది సెక్స్ వర్క్ అనేది మీకు వృత్తి అనేది? ఆ వృత్తి అనేది కాదు. సో అన్ని రంగాల్లో ఉంది సెక్స్ కదా. సో ఆడవాళ్ళు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, కాల్ బాయ్స్ ఉన్నారు, కాల్ గర్ల్స్ ఉన్నారు, అలాగే కొంతమంది నేను అందులో ట్రాన్స్జెండర్స్ లో కూడా సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే మీ వృత్తి అని చెప్పింది ఎవరు? ఒకప్పుడు పూర్వకాలంలో మిమ్మల్ని రాజులకి సలహాదారులుగా చూసేవాళ్ళు. అప్పుడు మీరు కనిపిస్తే కూడా దండం పెట్టేవాళ్ళు, కాళ్ళకి నమస్కారం చేసేవాళ్ళు, అంత గౌరవం ఉండేది మీకు, అవునా? ఇప్పుడు కూడా మీరు కనబడగానే ఆశీర్వాదం తీసుకుంటారు, ఇప్పటికీ కూడా రెస్పెక్ట్ ఉంది. కానీ ఒకప్పుడు అంత ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంత దిగజారిపోయారు, అవునా? నిజంగా అంటే మీకంటూ ఒక రెస్పెక్ట్ మీరు అన్నట్టుగా ఇవ్వట్లేదు. ఏంటి దానికి కారణం ఏంటి? ఇలా సెక్స్ వర్క్ చేసుకోవడం వలన, లేదంటే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు డిమాండ్ చేయడం, ట్రైన్లలో బస్సులలో ఇష్టానుసారం డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు కొంతమంది ట్రాన్స్జెండర్స్. వాళ్ళు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అవునా కాదో కూడా మనకు తెలియదు. సో ఏంటి కారణం ఏంటి అసలు మీకు ఇంత రెస్పెక్ట్ లేకపోవడానికి? సో ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. ఎంత కొంతమంది చిల్లర వేషాలు వేసిన ట్రాన్స్జెండర్ అంటే దాని గురించి క్లారిటీ చెప్తాను. ఇప్పుడు ట్రాన్స్జెండర్ నేను అదే చెప్తాను కదా, ఎవరికి ఏం అలవాటు ఉంది. ఇప్పుడు ప్రతిదీ చిన్న పిల్లలు కూడా వీడియోలు చూస్తానే, ఫోన్ వీడియోస్ చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఎందుకు ఎవరు నేర్పించారంటే అట్లా ఉంది సొసైటీలో. ఒక ట్రాన్స్జెండరు సెక్స్ వర్క్ చేసేది సెక్స్ డబ్బుల కోసమే కాదు, దానికి అలవాటు ఉందో లేదో ఒక పూట అన్నం కోసం చేస్తారమ్మా. చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు తెలియకుండా ఏదో గుట్టుచోటుగా చేసుకునే బతికేటోళ్ళు. ఇప్పుడు అంత ఎక్కడ పోయినా కానీ ట్రాన్స్జెండర్తో పాటు అమ్మాయిలు ఉండడం, అబ్బాయిలతో పాటు బాయ్స్ ఉండడం. సో ఏంటంటే అదొక బిజినెస్ అనే కాదు, వాళ్ళ వృత్తి అది. సో మా వృత్తి ఏంటంటే మాది ఇది. సో వాళ్ళ వృత్తిలో మా వృత్తిలో వాళ్ళు రాలు, వాళ్ళ వృత్తిలో మేము పోము. భిక్షాటన అనేది ఎప్పటి నుండో ఉంది కాబట్టి అది ఒప్పుకోవచ్చు, కానీ సెక్స్ అనేది వృత్తి అనేది చెప్తున్నారు కదా, అది ఎందుకు వృత్తిగా దాన్నే ఎందుకు ఎంచుకోవాలి? ఇప్పుడు భిక్షాటన చేస్తున్నారు, భిక్షాటన చేసే ట్రాన్స్జెండర్స్ లో కొంతమందికి కోట్ల ఆస్తి కూడా ఉంది, అవునా? మరి అయినా సరే వాళ్ళు భిక్షాటన ఆపరు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే మేము బతకాలి అంటారు. కానీ వెనకాల చూస్తే కోట్ల ఆస్తి ఉంటుంది. సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళలో కూడా కొంతమందికి ఆస్తి ఉంది. సో అది వృత్తి కాదు. ఏంటి, ఎందుకు దీన్ని వృత్తిగా ఎందుకు చెప్పుకుంటున్నారు? నేను వృత్తి అన్నట్టు ఏదే ముందు నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇట్లా ఉంది అమ్మ, అలవాట్లో ఉంది కాబట్టి చేస్తున్నారు. కొత్తగా వచ్చే ట్రాన్స్జెండర్లకి ఏం నేర్పిస్తారు? ఎవరు ఇప్పుడు నార్మల్ గా మీ ట్రాన్స్జెండర్ లోనే ఇప్పుడు కొత్తగా వచ్చే ట్రాన్స్జెండర్స్ కి కూడా మీరు ఇదే చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ వల్లనే మాకు చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ వల్లనే ఎక్కువ అయిపోతున్నాయి ఇలాంటి సెక్స్ వర్క్. అసలు ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ అసలైన ట్రాన్స్జెండర్స్ కాదు, నకిలీ వాళ్ళు చాలా మంది. సో చాలా మంది బియ్యంలో ఉప్పులో కల్తీ ఎట్లుందో, సో మా దాంట్లో కూడా కల్తీ అట్లే ఉంది. మరి ఆ కల్తీని ఎట్లా నిర్మూలిస్తారు, ఎట్లా ఎండ్ చేస్తారు వాళ్ళని? ఫేక్ వాళ్ళు రాకుండా అదొక మాఫియా లాగా అయిపోయింది. మళ్ళీ ఆడవాళ్ళు కూడా మా దాంట్లో వచ్చి చప్పట్లు కొట్టి ట్రైన్ లో అడుక్కుంటా అంటే మనం మేము ఏం చెయ్యాలి? వీడియో చూపిమంటారా? సో ఆడవాళ్ళు కూడా వచ్చి సేమ్ ఆ ట్రాన్స్జెండర్ లాగా గంభీరంగా ఎట్లయితే తయారవుతారో అట్లా తయారై డబ్బులు అడుక్కుంటున్నారు. మళ్ళీ మగవాళ్ళు కూడా చీరలు కట్టుకుని అడుక్కుంటున్నారు. సరే మేము ఎవరిని ఆపగలం చెప్పండి? మహిళలను ఆపగలమా? అబ్బాయిలను ఆపగలమా? నకిలీ వాళ్ళని ఆపగలమా? మేము జాబ్స్ కావాలా, భిక్షాటన కావాలా? జాబ్ కావాలి, భిక్షాటన కావాలంటే జాబే కావాలి. ఇప్పుడు నాకు అప్పుడు గవర్నమెంట్ ఏం అడగాలి మీరు? గవర్నమెంట్ కి మీరు దేనికోసం ఫైట్ చేయాలి? మేము చేస్తున్నాం కదా బేబీ, మీకు తెలియకపోవచ్చేమో. సో నేను 6-7 years నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఎంత మాట్లాడుతున్నా, నేను ఎంత చేసినా కానీ మాకు అదే ఒక ఆడది ఒక ఆడది మంచిగా ఉంటే ఇంకో ఆడది ఓర్వలేనట్టు మాకు ఆ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా నేను మాట్లాడుతూ కొంతమంది ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకు అది చెప్తున్నా కదా, ఏం వాళ్ళకి మంటనో లేకపోతే నన్ను చూస్తే మరి ఈర్చనో నాకు తెలియదు. కానీ సో ఎవరి జీవితం వాళ్ళు కదా. నేను పోరాడుతూనే ఉన్నాను, మాకు జాబులు కావాలి, ఇప్పియండి, చెయ్యండి అని. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ పోలీస్ జాబులు ఇస్తున్నారు, ఆంధ్రలో పింఛన్ ఇస్తున్నారు. సో నాకైతే జాబ్ రాదనుకోండి, ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాల్సింది. సో జాబ్ రావాలంటే 10th సర్టిఫికేట్ రావాలి. సో మనకంత లేదు కాబట్టి అంతే.
సో బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా? ఫ్యూచర్ లో హోటల్, నేను హోటల్లో అనంతపురం సుజాత హోటల్ ఫేమస్ హోటల్, క్లీనింగ్ కార్ నుంచి చాయ్ చేసే వరకు, దోశ వేసే వరకు, దోశ తీసి మాస్టర్ వరకు నేను 10 నిమిషాలు 20 రకాల వంటలు చేసి పెడతా. షాక్ అయిపోతారు. మాస్టర్ నేను ఇంట్లో నేను పెట్టుకుంటూ దోశలు వేసుకుని బతుకుంటే ఏముంది, రోజు 300 రాని 200 మరి రాని. ఎందుకని ఇంకా స్టార్ట్ చేయలేకపోయారు? చేయలేకపోయారు అంటే టైం సందర్భం వస్తుందమ్మా. ఓకే. కానీ భిక్షాటన చేసుకోవడము 10 మందితో మాట్లాడుకునే కంటే మీరు సొంతంగా మీరు బిజినెస్ చేసుకోవడం ఇంకా మంచిది కదా. మరి ఎందుకని ఇంకా ఈ బాటలో నడవాలనుకోవట్లేదు, బిజినెస్ చెయ్యాలి అనుకోవట్లేదు? భిక్షాటనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నేను అందంగా ఉన్నా అంతే, చదువు గిదువు ఏం మాట చెప్తాను. ఎవరైనా చూస్తే మాదిరి నిన్న ఒక ఆయన, అమ్మ మీరు చదువుకున్నారు మంచి, నేను చదువుకోలేదు అయ్యా, దేవుడు ఇచ్చింది అయ్యా. సో అదే తెలుసు. సో ఇప్పుడు నేను ఇంతున్నా, నేను చేయి చాపి అడుగుతున్నానంటే, సో నాకు సరైన నాకు అంటే ఒక బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు లేకనో, లేకపోతే నేను ఏదైనా జాబ్ అప్లై చేస్తే నా దగ్గర సర్టిఫికేట్ పర్ఫెక్ట్ లేక నేను వెళ్తున్నా. సో ఎవరు మీడియా ముందు వచ్చి చెప్పుకోరు నేను అదే చేస్తున్నా ఇదే చేస్తున్నా అని. సో నేనేంటంటే ఎప్పుడన్నా కానీ రేపు పొద్దున, ఇప్పుడు యవ్వనము వయస్సు ఒకేలాగా ఉంటుందమ్మా, ఉండదు కదా. మాలో 10 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూనే ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన చర్మం కానీ. సో రాబోయే రోజులు ఏదన్నా అని అట్లా. ఎంత సంపాదిస్తారు నార్మల్ గా భిక్షాటన చేస్తూ మీరు నెలకి? నేను భిక్షాటనకి వెళ్ళానమ్మా. భిక్షాటన వెళ్ళగానే నేను ఓపెనింగ్స్కి వెళ్తాను. ఓపెనింగ్స్ కి ఎంత వరకు వస్తుంది నెలకి మీకు? వస్తుందమ్మా, ఒక రోజు రావచ్చు, ఒక రోజు రాకపోవచ్చు. ఓకే. మరి సరిపోతుందా మీ నెల సంపాదన? సరిపోతుంది. నేను న్యాయంగా బతుకుతాను తల్లి, నాకు అందంగా న్యాయంగా, అప్పుడప్పుడు భిక్షాటన వెళ్తా, న్యాయంగా బతుకుతా, నాకు వచ్చింది చాలు. న్యాయంగా బతికేవాడు రూపాయి వచ్చినా చాలు, అన్యాయంగా పోయినా 1,00,000 వచ్చినా గానీ. నార్మల్ గా అన్ని నెలల్లోనూ ఓపెనింగ్స్ అనేవి ఉండవు, అవునా? కొన్ని నెలల్లో అసలు ముహూర్తాలు ఉండవు. మరి అప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? అప్పుడు నాకు ఓపిక ఉంటే భిక్షాటనకి వెళ్తా, ఆరోగ్యం మంచిదానే వెళ్తా, అంటే వాకింగ్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే నాకు ఖర్చులు ఉంటాయి కదా. సో నేను ఇంట్లో ఉంటే నేను వేసుకున్న బట్టలు ఏదైనా షూటింగ్స్ అవి ఇవి ఇలా కాస్ట్యూమ్స్ కొనుక్కుంటా, మళ్ళీ యాత్రకి సగం డబ్బులు. సో నేను నా ఫ్యామిలీకి నేను మంచి చెడ్డ, నా ఇంటి రెంట్ 10,000 అవన్నీ ఉంటాయి కదా. సో డబ్బు కావాలి, మనం ఏం చేయగలము? కొంతమంది దొంగతనాలు చేసి బతుకుతున్నారు, కొంతమంది నాట్యం చేసి బతుకుతే మేము అలా బతకట్లేదు కదా. సో అడుక్కొని నలుగురిలో కనబడేటట్లు అడుక్కొని బతుకుతున్నాం, దొంగతనంగా చీకటిగా చేయట్లేదు. ఎవరో చేసిన పనికి అది మేమే చేసామని కరెక్ట్ కాదు. కొంతమంది అంతే. అవునండి, కొంతమంది టెంపుల్స్ కి ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా. నాకు చాలా ఇష్టం టెంపుల్స్ అంటే, చెప్తున్నా కదా, మనశ్శాంతి కోసం. మనశ్శాంతి. అందరూ చెప్పుకుంటున్నారు లైఫ్ లో ఇలా జరిగిందని, నాకు చెప్పుకోవాలని ఉంది. ఇంకా నేను చెప్పుకుంటే మాదిరి లైఫ్ కూడా ఇట్లనరా అంటారు. సో నేను ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, మనకి వచ్చింది నేను చెయ్యాలి, నాకు రాంది నేను చెయ్యను కూడా. ఏ అబ్బాయి వల్లన్నా మీరు ఇబ్బంది పడ్డారా లైఫ్ లో? అది నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడన్నా లేదా? ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నారు కదా. సో ఉంటది, ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఆడదాని అమ్మ, నేను ఒక ఆడదాన్ని ట్రాన్స్జెండర్ కదా, నా బాధలు చెప్తే నీకు ఆటోమేటిక్ కన్నీళ్ళు వస్తాయి. సో ఒక ట్రాన్స్జెండర్ గురించి చెప్తే ఆటోమేటిక్ కన్నీళ్ళు, ఎందుకంటే ఒక ఆడదాని శత్రువు, ఒక ఆడదాని మిత్రు అన్నట్టు. సో మా కమ్యూనిటీలో కూడా అదే అనమాట. ఓకే. సో ఇంకా గవర్నమెంట్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే జాబ్స్ కావాలి. ఇప్పుడు నేను చదువుకోలేదు, ఏదన్నా కానీ కుట్టు మిషన్ లాంటిది. సో చదువుకు ఎవరు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి అనే దాన్ని బట్టి జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన సెలెక్షన్ వెళ్ళా, 10th సర్టిఫికేట్ 3వ తరగతి ఫెయిల్ అని. అసలు నేను నిజంగా ప్రమాణంగా చదువుకోలేదు, ఆ దేవుడు నాకు అన్నిటితో పాటు జ్ఞానం ఇచ్చాడు. నిజంగా ఒక్కసారి నేను యూట్యూబ్లో ఏదైనా నేను చూసాను అనుకో, నేను అదే ఫాలో అవుతా. ఎక్కడ యాత్రలు వెళ్ళాలా కానీ, ఈ ట్రైన్ ఎక్కడుంది ఏం కథ అని. సో అన్ని. చదువు మీద ఇంట్రెస్ట్ లేదా చిన్నప్పటి నుండి? అమ్మ చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటే అప్పుడు అది చెప్పాలంటే ఒక్కరోజు 1 గంటలో అయ్యే కథ కాదు, చాలా స్టోరీ దానికి. ఎందుకంటే చదువుకి ఏజ్ కి సంబంధం లేదు కదా. ఈ ఏజ్ లో కూడా మీరు 10th సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఓపెన్ గానీ ఎగ్జామ్స్ రాయొచ్చు. మరి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల చెయ్యట్లేదు, ఎందుకంటే మీరు సెలక్షన్స్ కి వెళ్ళారు, 10th లేదు అని మీరు అంటున్నారు కదా. సో మరి ట్రై చేయాలనిపించలేదా? సో నా వయసు ఎంత? 26. చిన్న వయసులోనే సర్జరీ అయింది, మళ్ళీ చిన్న అమ్మ 6 సంవత్సరాలనే చనిపోయింది. సో ఎక్కడ నాకు ఉంది చెప్పండి? ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎవరు ఉంటారు చెప్పు, అట్లా ఎవరు పిలుచుకుంటారు? ఓపెన్ గా మీరు రాయొచ్చు కదా 10th ఎగ్జామ్స్. రాయొచ్చు కానీ మనకు వాళ్ళు రావాలి కదమ్మా.
నా పేరు మాధురి, MADHARI. ఇది నేర్చుకోవడానికి 10 రోజులు పట్టింది నాకు. మా గురువు పల్లవి, PALLVI. ఈ పేరు నేర్చుకోవడానికి 3 రోజులు పట్టింది. అట్లానా? ఓకే ఓకే. సో ఫ్యూచర్ లో హోటల్ పెట్టే ఛాన్స్ ఉంది? పెడతాను మా, నిజంగా కంపల్సరీ, తప్పకుండా. సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి. ఏదన్నా టాపిక్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే అఘోరి గారి గురించి ఫస్ట్ నుండి కూడా ఎండ్ వరకు ఈ రోజు వరకు ఫైట్ చేస్తుంది మీరే. అవును. సో దొంగ ఎప్పుడు ఫైట్ చేసి అఘోరానే కదా, చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా. సో దయచేసి అఘోరాని ఎంకరేజ్ చేయకండి. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాడదాం. అఘోర పేరు ఎత్తుకుంటే మనకి ఒక ముద్ద అన్నం ఫ్రీగా ఎవరు పెట్టారు. మన కష్టాజీతం మనం రెక్కలు ఆడిస్తాం కానీ డొక్క ఆడదు, అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో అది బయట ఓన్లీ అఘోరియే కాదు, చాలా టాపిక్స్ ఉన్నాయి, వాటి మీద కూడా ఫోకస్ చేయండి అని మాధురి గారు చెప్తున్నారు. సో అది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.